ఇక వల్లభనేని వంశీ ఇష్యూకి వెళ్తే హైదరాబాద్లో వంశీ ఇంటిలో ఏపీ తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటల పాటు రాయదుర్గంలో వంశీ నివాసంలో సోదాలు చేపట్టారు. వల్లభనేని వంశీ ఇంటి వద్ద సీసీ ఫుటేజ్ సేకరించిన ఏపీ పోలీసులు గత వారం రోజుల్లో వంశీ ఇంటికి వచ్చిన వారి వివరాలు సేకరించారు. వంశీ ఫోన్ కోసం ఇంట్లో గాలించగా ఫోన్ లభించలేదని సమాచారం. చివరిగా వంశీ ఇంట్లోనే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ చూపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, అసలు ఏం జరిగింది అనుకోవాలి? ఈవేళ చాలా విస్తృతంగా గాలించారని చెప్తున్నారు, కానీ ఫోన్ దొరకలేదంటున్నారు. ఇంకా ఏ వివరాలు సేకరించారనుకోవచ్చు? సతీష్, ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయం ఉందో, ఈ అరెస్టు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తుంటే చాలా కీలకంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంటే మొన్న హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ తీసుకొచ్చి నిన్న కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏదైతే వల్లభనేని వంశీ సంబంధించి కొంతమందిని మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవాలంటే కనుక ఆయన ఫోన్లకు సంబంధించిన కొంత ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి ఏపీ పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే అతని దగ్గర వాడుతున్న ఫోన్ ఉందో అది లభ్యం కాకపోవడంతో ఈ రోజు 2 పోలీస్ బృందాలు హైదరాబాద్ చేరుకుని రాయదుర్గంలోని భుజ ఏదైతే మై హోమ్లోని ఆ భుజ లో ఉంటున్న ఆయన నివాసంలో చాలా విస్తృతంగా తనిఖీలు చేశారు. దాదాపుగా 2 గంటలకు పైగా తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా కూడా వంశీ వాడుతున్న ఫోను ఏదైతే మొన్న ఆయనతో పాటు లేదో ఆ ఫోన్ కోసం చాలా శతవిధాలుగా అన్వేషణ చేశారు. అయితే అది ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే మొత్తం పోలీసు బృందాలు మళ్ళీ వెనుదిరిగి వచ్చేస్తున్న సందర్భంలో మళ్ళీ చూసినట్లయితే అదే అపార్ట్మెంట్ ఏరియాలో అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఏదైతే మైవం భుజ ఆయన రెసిడెన్స్ ఉంటున్నారో ఆ నివాసంలోనే అది లొకేషన్ చూపిస్తున్నట్టుగా కూడా మళ్ళీ పోలీసులు గుర్తించారు. అయితే ఆయన నివాసంలో తనిఖీల తర్వాత ఏపీ పోలీసులు 2 బృందాలు కూడా బయటకు వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఆ ఫోన్ లో కొన్ని ఆధారాలు లభ్యమవుతాయి. గత వారం 10 రోజులుగా ఆ ఫోన్ లో ఎవరెవరు ఇంటికి వచ్చారు, ఆయన ఫోన్ లోంచి ఎవరికి మాట్లాడారు, ఎవరెవరు అతనితో టచ్ లో ఉన్నారు అనే అంశం మీద ఆ ఫోన్ దొరికితే తప్ప కొన్ని అంశాలు బయటికి రావనేది ఏపీ పోలీసుల దర్యాప్తులో చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు జైల్లో ఉన్న ఇతను వల్లభనేని వంశీని కనీసం అంటే ఆయన తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి మొన్న అరెస్ట్ చేసి నిన్న జైలుకి పంపినప్పటికి కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు సానుభూతి పరులు ఎవరు కూడా ఆయన పలకరించిన పాపాన పోలేదు. ముఖ్యంగా వైసీపీలో గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వైసీపీ అధికారాన్ని అలాగే ఒక జగన్ తనకు అండదండగా ఉన్నాడని చెప్పి భావించి వల్లభనేని వంశీ అనేక కార్యకలాపాలకి పాల్పడ్డారు. అయితే అవన్నీ అట్లా ఉంచితే గుడివాడ టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా కొన్ని కేసులు నమోదైనవి. ఈ కేసులో మరికొన్ని మంది అరెస్ట్ కావాల్సి ఉంది. వాళ్ళ అరెస్ట్ కావాల్సిన దానికి సంబంధించి కొన్ని ఆధారాలని ఏపీ పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్న పోలీసులకి ఏదైతే వంశీ ఇప్పటి వరకు వాడుతున్న ఫోన్ ఉందో ఆ ఫోన్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే అది ఆయన నివాసంలో దొరకపోవడంతో ఈరోజు 2 పోలీసు బృందాలు కూడా విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాత తిరిగి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే ఆ వంశీ అరెస్టు తర్వాత పోలీస్ స్టేషన్ తరలింపు ఇవన్నీ వ్యవహారాల మీద కనీసం ఒక వైసీపీ నేత కూడా ఆయన్ని నేరుగా పలకరించిన పాపన్న పోలేదు. ఆయన వచ్చి పలకరించిన పెద్ద నాయకులు ఎవరు కూడా లేరు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ చేసిన అనేక కార్యక్రమాలు, అనేక పరిస్థితులు, అంటే అనేక ఆరోపణలు ఎదురైనవి. అంటే ఒకవైపు మట్టి మాఫియా కావచ్చు, మరొక వ్యవహారాలు కావచ్చు, ఆయన అనుసరణ చేసిన కొన్ని కేసులకు సంబంధించి కూడా అనేక వ్యవహారాలు కూడా కొనసాగినాయి. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెలుగు తీస్తుంది. ఒక్కొక్క విషయం మీద కొన్ని ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే వంశీ ఉన్నాడో వంశీని కోర్టు నుంచి మళ్ళీ తిరిగి పిటిషన్ ద్వారా అతను విచారించడానికి పిటిషన్ కూడా వేశారు. అందులో ఫోన్ కూడా అవసరం, ఫోన్ కూడా అతను వాడుతున్న ఫోన్ కూడా కనిపించట్లేదు. ఆ ఫోన్ గురించి కూడా కోర్టులో వేసిన పిటిషన్ లో పోలీసులు పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ గత అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో
అంటే ఇటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయటం, పార్టీ కార్యాలయం మీద దాడులు చేయటం, వాటన్నిటికీ కూడా సూత్రధారిగా వంశీ ఉండడం పట్ల ఇప్పుడు చాలా సీరియస్ గా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు కోర్టు అతని పిటిషన్ అంటే పోలీస్ స్టేషన్ పిటిషన్ కి కోర్టు అనుమతి ఇస్తే కనుక తనని తీసుకొచ్చి మళ్ళీ విచారించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన ఫోన్ గురించి కూడా ఆరా తీసే పరిస్థితి ఉంది. అంటే ఫోన్ లోనే చాలా నిక్షిప్తమై చాలా సమాచారం ఉంది. అది దొరికినట్లయితే వంశీ చేసిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే అలాగే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దందాలు చేశారు, అలాగే మట్టి దందాలు చేశారు, ఇవన్నిటికి సంబంధించి కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. వీటన్నింటినీ కూడా వెలికి తీసేందుకు ఇప్పుడు విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే దర్యాప్తు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. గత 2 రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు అలాగే ఈ వ్యవహారాల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. అయితే ఈ ఫోన్ గురించి అయితే ఈ రోజుకైతే తనిఖీల్లో దొరకపోవడంతో మరిన్ని లోతుగా అన్వేషించడానికి ఏపీ పోలీసు బృందాలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ చాలా గడ్డు కాలం వల్లభనేని వంశీకి ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే ఇంతకాలం గత అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం, ఆ మద్దతు చూసుకుని ఆయన చేసిన వ్యవహారాలన్నీ ముందుకు సాగడం, అయితే ఇప్పుడు ఎవరు కూడా పలకరించకపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.